తెలంగాణలో ఆషాఢమాస బోనాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి జోగిని శ్యామల బోనం సమర్పించారు. ఈసారి జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అంటున్న జోగిని శ్యామలతో మా కరెస్పాండెంట్ రజిత ఫేస్ టు ఫేస్. చారిత్రాత్మక గోల్కొండ కిల్లాపై ఆషాఢ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున కూడా మహిళలు శివసత్తులు కూడా వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వేలాది సంఖ్యలో అయితే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తా ఉన్నారు. భారీ ఎత్తున కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి బోనాన్ని సమర్పించడానికి జోగిని శ్యామల గారు వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రతి ఏడు కూడా మీ బోనం లేని ఆ బోనాల పండుగ అనేది జరగదు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా. ఇన్ని సంవత్సరాలలో అంటే రాను రాను ఇంకా దినదినాభివృద్ధి, సంవత్సరాభివృద్ధి అప్పుడు ఇంతగా ఉండేది కాదు. ఈ రోజు వందలు కాస్త వేలు కాస్త లక్షల జనంలో ఈ రోజు గోల్కొండకు వస్తున్నారు. గోల్కొండనే కాదు, మహంకాళి టెంపుల్ కి గానీ, లాల్ దర్వాజా గానీ, బల్కంపేట ఎల్లమ్మ కానీ వస్తున్నారంటే నిజంగా చాలా బాగుంది. ఆ అమ్మ మహిమ లేనిది ఇలాంటిది సాధ్యం కాదు. సో ఆ చల్లని తల్లి ఈ రోజు గోల్కొండ కోట మీద విరాసిల్లుతుంది, ఈ రోజు కూర్చుంటది. ఆ కోట మీద కూర్చొని అందరు మన రాష్ట్రాన్ని అంత చల్లగా చూడాలని కోరుకున్నాను. అంటే గతంలో జోగినీల కోసము ప్రత్యేక క్యూ లైన్లు లేక కొంత ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఈసారి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఎలా ఉంది ఈసారి? చాలా బాగుందమ్మా. ఇది ఆరంభం కాబట్టి ఈ రోజు అయితే చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇలాగే బల్కంపేటలో, లాల్ దర్వాజాలో, మహంకాళి టెంపుల్ దగ్గర చేయమన్నాము. అది చూడాలి ఎలా చేస్తారో. మేమైతే వాళ్ళు చాలా సపోర్టివ్ గా మాతో ఎప్పుడూ లేని విధంగా మమ్మల్ని పిలిపించుకొని మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మేము కూడా సామరస్యంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే ఎప్పుడు తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం ఎప్పుడు ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. చాలా షెడ్యూల్. ఈ రోజు ఇక్కడ మళ్ళీ 29వ తారీఖు విజయవాడ కనకదుర్గమ్మకు బోనం ఎత్తుతున్నాను. దాని తర్వాత 4వ తేదీన మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఎత్తబోతాను. మళ్ళీ 6వ తారీఖు ఒక బోనం ఉంది. 13కి మహంకాళి బోనాలు. ఫస్ట్ రోజు మళ్ళీ మధ్యలో బల్కంపేట ఎల్లమ్మకి. షెడ్యూల్ అంతా ఫుల్. నెత్తిన బోనం డప్పుల సప్పుడు మధ్య ఉంటే మీ కాళ్ళు అగదు. సో దీనికి ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది మేడం? మేము అలంకారప్రాయంగానే ఉంటాము. ఎప్పుడైనా మేము ఒక ఇంటికి గుమ్మం ఎలాగో గుమ్మని అలికి పూదిచ్చి బొట్టు పెడితే ఇంటి ముందు ముగ్గేసుకుంటే ఎలా ఉంటుందో మేము అలా అలంకార ప్రాయులం ఈ రాష్ట్రానికి. సో ఇల్లు వాకిలి బాగుంటే వాకిలి చూసి ఇంట్లో ఇల్లాలని చూస్తారంటారు. సో మేము హ్యాపీగా ఉన్నామంటే రాష్ట్రం కూడా బాగుంటది. అందరూ బాగుండాలని కోరుకుంటారు. చూడొచ్చు, ఇప్పుడే వేలాది మంది శివసత్తులు అయితే అమ్మవారికి బోనాలు సమర్పించి వెళ్తున్నారు. ఈసారి జోగినీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారని, అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నాయని కూడా జోగిని శ్యామల చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్ తో రజిత, HM TV, హైదరాబాద్.